अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज में आपका इस्तकबाल है। जहीराबाद के होती गांव में कल हुए ग्राम पंचायत इलेक्शन के बाद कांग्रेस के कैंडिडेट और इंडिपेंडेंट कैंडिडेट ने मिलकर काउंटिंग रूम के बाहर एहतजाज किया। उनका कहना है कि काउंटिंग रूम में सिर्फ बीजेपी और टीआरएस के उम्मीदवारों को ही आने दिया गया और पुलिस भी इस मामले पर खामोश रही। आइए देखते हैं हमारे नुमाइंदे सैयद जमीरुद्दीन की यह रिपोर्ट। हमारा होती भी विलेज है, जहीराबाद मंडल, संगारेड्डी डिस्ट्रिक्ट हमारी गांव है। हमारी गांव में इलेक्शन थी आज। इसके बारे में हमारी एमएलसी साहब फरीदुद्दीन साहब के मोहन भाई के बेटे उन्हें कैंडिडेट थे सरपंच के। इस गांव में हमारे लिए कोई पुलिस प्रोटेक्शन नहीं, कोई वार्ड में हमारे लिए कोई सपोर्ट, हमारे लिए मदद नहीं किया जाए। ये गांव में ये पुलिस या इलेक्शन काउंसलिंग एजेंट्स कोई भी हमारे मदद हमारे साथ नहीं दिए। इसके लिए हमारा री इलेक्शन मांग रहे हैं। हमारी गांव में री इलेक्शन कंपलसरी हमारे को होना चाहिए। सब हमारे गांव की तरफ से री इलेक्शन होना बोल को हम मांग रहे हैं। री इलेक्शन कराने की वजह क्या है? री इलेक्शन की वजह सुबह से हम एक कैंडिडेट अंदर है तो उन्हें 12 कैंडिडेट लोगों के पीछे फिर रहे हैं। कंपलसरी हमारा चाहे कब को आप वोट डालना बोल का हाथ पकड़ ले कि लेके जा रहा है, उन लोगों से वोट डाला रहा है। पुलिस प्रोटेक्शन हम मांग रहे हैं। पुलिस प्रोटेक्शन अपने कोई भी नहीं दिए, हमारे साथ नहीं करे। उसके वजह में हमारे री इलेक्शन होना मांग रहे हैं। री इलेक्शन के लिए हमारे मीडिया और इलेक्शन कमीशन एजेंट्स कोई इन्हीं डिपार्टमेंट्स लीगल एमआरओ एमपीडीओ इन्हीं डिपार्टमेंट हमारा हेल्प करना मांग रहा है। हमारा मदद करो उनको मांग रहे हैं सर। हमारा रिक्वेस्ट पुलिस प्रोटेक्शन के लिए तुम किसके पास गए थे? पुलिस प्रोटेक्शन के लिए సందర్భంగా మనకు వచ్చిన అనుమానం సందర్భంగా ఏంటంటే వార్డ్ మెంబర్స్ ని కౌంటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏ సింబల్స్ పైన వాళ్ళకు ఓట్లు వచ్చాయి అని చూపించకుండా వాళ్ళే లెక్కించుకొని మీకు ఇన్ని వచ్చాయి అని చెప్పేసి వాళ్ళ పక్షపాతంగా నిర్వహించి
ఓడిపోయిన వాళ్ళను గెలిచినట్టు, గెలిచిన వాళ్ళను ఓడిపోయినట్లు చేశారు. చేసి ఆ విధంగా రూలింగ్ పార్టీకి అనుగుణంగా అన్ని నిర్ణయాలను రూలింగ్ పార్టీకి అనుగుణంగా తీసుకున్నారు. రెండవది ఏంటంటే బ్యాలెట్ బాక్సెస్ ను ఓపెన్ చేస్తున్నప్పుడు క్లోజ్ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే సంతకం చేశారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళను పిలిపించి దాన్ని ఓపెన్ చేపించారు. అది చేసిన వాడు ఏం చేశాడో, ఓపెన్ చేసిన వాడు ఏం చేశాడో ఇద్దరికి సమన్వయం లేదు, ఇద్దరికి తెలియదు. అది చాలా తప్పు. చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఓపెన్ చేయించాలి. ఇది కూడా చేయలేదు. రెండవది, మాకు అనుమానం రావడం వల్ల మేము సిఐ సార్ది, ఎస్ఐ సార్ వాళ్ళ పర్మిషన్ తీసుకుని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి మేము ఫోన్ చేస్తే వాళ్ళ సలహా మేరకు లోపలికి వెళ్లి మేము మా ముందే ఒక వార్డు మెంబర్ ను వార్డులో ఉన్న ఓటింగ్ ను మేము చూస్తే ఒక వ్యక్తికి 100 వచ్చాయి, ఆయన గెలిచాడు. కానీ ఆ వ్యక్తికి 32 వేసి ఓడించారు. ఇది మేము కళ్ళారా చూసి దానిలో తప్పు రాసి కొట్టేశాడు. ఆయన నంబర్ కొట్టేసి ఇది ఎట్లా జరిగిందంటే నేను ఏదో టెన్షన్ వల్ల నేను తప్పిదం చేశాను అని చెప్పేసి ఆయన తన వైపు చేసేసుకుంటున్నారు. సో ఈ విధంగా ఇంకోటి, ఈ 4వ అంశం ఏంటంటే లోపల గెలిచిన ఒక ఆడ మనిషి వార్డు మెంబరు ఇక్కడ ఉన్నారు. ఆ వ్యక్తిని ఆమె ఆరోగ్యం బాగలేదు, కానీ ఆమె ఉప సర్పంచ్ గురించి ఏదో సపోర్ట్ కావాలని చెప్పి ఆమెను బంధించి బయటికి పంపట్లేదు. ఇక్కడ మన రక్షణ సిబ్బంది గాని లేకుంటే అధికారులు గాని ఆమెను మేము జహీరాబాద్ కన్నా తీసుకెళ్తాం గాని మేము ఇంటికి పంపము అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో కాబట్టి మిత్రులారా, మీరు ఈ విషయాన్ని మా డిమాండ్ ఏంటంటే మాకు అన్యాయం జరిగింది. ఇది ఎమ్మెల్సీ రూలింగ్ పార్టీయో లేకపోతే ఎవరో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ లాభదాయకంగా చేస్తున్న పని ఇది. కాబట్టి రేపు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి ఒక కంప్లైంట్ ఇచ్చి మాకు రీ ఎలక్షనే కావాలి, రీకౌంటింగ్ అక్కర్లేదు, రీ ఎలక్షనే కావాలి మాకు. ఓకే, ఈ మీడియా సందర్భంగా మేము కోరుకునేది రీ ఎలక్షన్. ఓకే. मुबारक रिश्ते, रिश्ता आपका, कोशिश हमारी। मुबारक रिश्ते ने हजारों रिश्तों को अंजाम दिया है। डॉक्टर, इंजीनियर, NRI और म्यारी रिश्तों के लिए राब्ता करिए। मुबारक रिश्ते, टोरी चौकी, गहना ब्राइडल स्टोर के ऊपर। फोन 8121 100 900। खबर है शहर की। खबर है गांव की। खबर है सारी दुनिया की। 7H न्यूज़ पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज।